మున్సిపల్ కార్పొరేషన్ ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్వకుంట్ల కుటుంబదారులు కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కాలనీ సంక్షేమ సంఘాల సమైక్య చైర్మన్ రాపోలు రాములు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కల్వకుంట్ల కుటుంబీకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను రాపోలు రాములు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం ఏర్పాటు సంవత్సరం కూడా కాకముందే విమర్శలు గుప్పుతూ ఒక పత్రిక ప్రకటన వేదికగా ప్రభుత్వాన్ని గద్దెదించుతామంటూ వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు. 10 ఏళ్ల మీ పాలనలో ఎలాంటి లోటుపాటు లేకుండానే ప్రభుత్వం ముందుకు సాగిందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష నాయకులుగా ఏర్పడి అనేక విమర్శలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో గౌతమ్ నగర్ కాలనీ అధ్యక్షులు భూపతి సారయ్య, ప్రధాన కార్యదర్శి ఎండి గఫర్, ముత్యాలు, ఉదయ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రధాన కారణం గత కొంతకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మరుక్షణం నుంచే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేటీఆర్, హరీష్ రావు, అదేవిధంగా కవిత, అదేవిధంగా బీజేపీ సంబంధించిన బండి సంజయ్ తదితరులంతా కూడా తమ అక్కసును వెళ్ళబుచ్చుతూ ఉన్నారు. తమ జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏమి చేయకపోగా ప్రజల్ని మోసం చేసి దళితుని సీఎం చేస్తా అని చేయలేదు. 3 ఎకరాల భూమి ఇస్తా అని ఇవ్వలేదు. కేజీ నుంచి పీజీ దాకా విద్యా పెడతా అని చెప్పి అది ఇవ్వలేదు. ఇట్లా అనేక రకాలుగా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. అన్ని రకాలుగా మోసం చేసిన పార్టీ కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ. అప్పుడు మాట్లాడని ఈ వెధవలంతా సంవత్సరం కూడా పూర్తి కాలేదు. ఇంకా ఒక సంవత్సరం కూడా పూర్తి కాలేదు. ఇది ఏమంటాడు కేటీఆర్, గద్దె దించుతాం. ఎందుకు దించుతావని అడుగుతున్నాను నేను. ఎందుకు గద్దె దించుతావు? ఏ విధంగా? అసలు నువ్వు గద్దెను ఎక్కేదే లేదు. ఇంకా మళ్ళీ నువ్వు గద్దె దించేది ఎక్కడ? నీ దగ్గర ఏం పవర్ ఉంది? అసలు నువ్వు ఫ్రీ బస్ ఇచ్చినందుకు గద్దె దించుతావా? లేకపోతే 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇచ్చినందుకు గద్దె దించుతావా? లేకపోతే కులగణన చేసినందుకు గద్దె తీస్తావా? ఎందుకు చేస్తామని మేము అడుగుతూ ఉన్నాం. ఏం మాటలు అవి? ఒక ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా వాడు వీడు వాడిని ఒక తాగుబోతూ కళ్ళకంపలో తాగినలాగా భాషలాగా మాట్లాడుతున్నాడు. అసలు తెలంగాణతో నీకు ఏం సంబంధం కేటీఆర్? నువ్వు తెలంగాణ ఉద్యమంలో ఒక్క రోజైనా నువ్వు చెమటోడిచ్చినావా? కష్టపడ్డావా? మేమందరం అరెస్ట్ అయినాం. 32 కేసులు ఆ మీదిలో ఉండే. వంటవారం చేసినాం, మోకాళ్ళ మీద నడిచినాం, అర్ధనగ్న ప్రదర్శన చేసినాం, అనేక మానవహారాలు చేసినాం, మీటింగ్లు పెట్టినాం, తన్నులు తిన్నాం, దెబ్బలు తిన్నాం. నీకు ఎడబడినవా? నువ్వు ఉద్యోగం చేసుకొని టైంకి వచ్చే ముంగట వచ్చాను చేరి ఇలా నేను గద్దె దించుతా, వాడు వీడు. అసలు నువ్వు ఎవడో? నువ్వు అసలు నువ్వు మాట్లాడడానికి నీకు ఏం అధికారం ఉందని అడుగుతున్నా నేను. నీ అయ్యే ఏదో దొంగ నాటకాలు ఆడిండు. అసలు ప్రజలు కొట్లాడిరు, కళాకారులు కొట్లాడిరు, విద్యార్థులు కొట్లాడిరు తెలంగాణ రావాలని. అంతేగాని నువ్వు నీ కుటుంబం చేస్తే అయిపోయిందా? అసలు ఎంత సిగ్గుండాలే. మీ చెల్లె మాట్లాడుతుంది బీసీలకు అన్యాయం జరిగిందంట. బీసీలకు అన్యాయం చేస్తే నువ్వు ఏం చేసినావమ్మా? 10 సంవత్సరాలు నువ్వు అధికారంలో ఉన్నావు, ఎమ్మెల్సీగా ఉన్నావు, ఎంపీగా పనిచేసినావు. నువ్వు ఏం చేసినావు? మీ అయ్యకి చెప్పొద్దా? అయ్యా బీసీలకు అన్యాయం జరగొద్దని చెప్పొద్దా? అసలు 5 సంవత్సరాలు మహిళలకు మంత్రివర్గంలో చోటే లేదు కదా. అప్పుడు మరి ఎక్కడ పోయింది నీది? అసలు సిగ్గు శరం ఉంటే ఎవరైనా తెలంగాణ మహిళ పోయి ఆ తిహార్ జైల్లో ఉండదా? తెలంగాణకి ఎంత అవమానం లిక్కర్ స్కామ్లో. నువ్వు చేసిన అరాచకాలు ఎన్ని? అసలు మీకు ఆ రోజు ఉన్నటువంటి ఆస్తులు ఎన్ని? ఫామ్ హౌస్లు ఉండేనా అప్పుడు? లేకపోతే విల్లాస్ ఉండేనా నీకు? మీ అన్నకు, మీ బావకు, మీ ఇంకొక అన్న, మీ సంతోష్ అన్నకు ఉండేనా ఫామ్ హౌజులు? చెప్పండి, ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ఇవన్నీ? ప్రజల నుంచి దోసుకున్నాయి కావా అని నేను అడుగుతున్నా. మేమందరం కష్టపడితే అనుభవించింది మీరు కాదా? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు, అదేవిధంగా కళాకారులు, కవులు, రచయితలు, వీళ్ళు కదా చేసింది ఉద్యమము. వీళ్ళు కదా వీళ్ళని అంతగా ఎన్క్యాచ్ చేసుకొని బాగుపడేది మీ కుటుంబం, కల్వకుంట్ల కుటుంబం. అసలు ఈ 10 సంవత్సరాలు ఒక్కరైనా కలిసిరా మీరు?
ముఖ్యమంత్రి మీ అయ్యే ఫామ్ హౌస్లో వండుకొని ఒక్క రోజున ప్రజలు కలిసిండా? ఇలా మా ముఖ్యమంత్రి ఎవరిమైనా కలుస్తున్నాడు, ఎవరిమైనా టైం ఇస్తున్నాడు, ఎవరితో వాళ్ళ సమస్యలు వింటున్నాడు, ప్రజాపాలన పెట్టి రోజు 2 మంత్రులను కూర్చోబెడుతున్నాడు, గాంధీ భవన్లో వారానికి 2 సార్లు మంత్రులను కూర్చోబెడుతున్నాడు, ప్రజా సమస్యలు చెప్పమంటున్నాడు, వింటున్నాడు. కనీసం నువ్వు విన్నవా? ధర్నా చౌక్ ప్రజాస్వామ్యం విరుద్ధంగా ధర్నా చౌక్ నెత్తేసి ధర్నాలు లేకుండా చేసింది మీ పార్టీ కాదా? ఇక నువ్వు అదే దాంట్లో మేము తీసేసిన దాంట్లో నువ్వు వెళ్ళి ఇలా ధర్నాలు చేస్తూ ఉన్నావు. ఇంత సిగ్గుశరం ఉండాలి మీకేమన్నా మాట్లాడడానికి? కొంచెమన్నా ఉండాలి. మనిషి పుట్టినోడు ఎవరికైనా కానీ శివుడు ఎత్తుతో ఉండాలి. ప్రతిది కూడా రాజకీయమేనా? మూసీలో అంత ఘనము వాసన దుర్గంధము దోమలతోని మలేరియా డెంగ్యూ వ్యాధులు ప్రతిపక్ష పార్టీగా బాధ్యతగా ప్రవర్తించాల్సింది పోయి మీరు ఇష్టానుసారంగా మీరు ఇంకా ముఖ్యమంత్రి అన్నట్టు, మీ అయ్యా ముఖ్యమంత్రి అన్నట్టు, నువ్వు మంత్రి అన్నట్టు మొత్తం ఆర్డర్లు పాస్ చేసుకుంటావు. వాడు వీడు అని మాకు రావా మాటలు? మాకు రావా అని చెప్తున్నా నేను. తెలంగాణ ప్రజలకు అన్నీ తెలుసు, భాష పోరాటం తెలుసు ఎట్లా చేయాలనో. మీరు అంత డూప్లికేట్ పోరాటకాలు. మీరు తెలంగాణ ఉద్యమం నువ్వు చేసినావు, కేటీఆర్ మీ అయ్యే చేసిండా? ఏదో పేరు పెట్టుకున్నాడు అంతే, ముంగట నడిచిండు. ఆ దీక్షలు కూడా చేసి దొంగ దీక్ష చేసి రాత్రిపూట బాత్రూంలో పోయి తిని మళ్ళీ వచ్చి నిరహార దీక్ష అని కూర్చున్నాడు అని చెప్పి అనేక సందర్భాల్లో డాక్టర్ విజయరామారావు చెప్పే. ఇంకా ఇంతకంటే మీ పరువు మానం అంతా పోయింది కదా. ఇంకా నువ్వు ఏదో మాటలు చెప్పి ఇంకేదో సాధిస్తాము, ఇంకేదో చేస్తామని లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి చేస్తే అప్పులు కట్టలేకపోతుంది గవర్నమెంట్. కాబట్టి ఖబర్దార్ చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా ఖాళీగా లేరు. మీ అన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు తెలివైన వాళ్ళు, పోరాటం చేసేవాళ్ళు, శక్తి సామర్థ్యాలను ప్రాణత్యాగాలు చేసిన చరిత్ర ఈ తెలంగాణలో ప్రజలకు ఉంది. మీరందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. మీరందరూ కూడా సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. మీరు అసెంబ్లీకి వెళ్ళండి. ఎంతసేపు విమర్శించుడే, ఎంతసేపు నెగిటివ్ థింకింగ్ మీది. పాజిటివ్ థింకింగ్ రాదా? వాడు వీడు నీ అయ్యని అట్లే అంట వాడు అని. ఈ తెలంగాణ సంప్రదాయం కాదు, తెలంగాణ సంస్కారం కాదు. తెలంగాణ ప్రజలు ఎవరైనా ఇంటికి వస్తే మంచినీళ్ళు ఇచ్చి భోజనం పెట్టే సంస్కృతి తెలంగాణ ప్రజలు ఉంది. బంధుప్రీతి ఎక్కువ, ప్రేమ ఆప్యాయతలు కలిగినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇంటికి వచ్చిన మనిషిని పరాయోడు వచ్చినా ఇంత అన్నం పెట్టి నీళ్ళు ఇచ్చే అటువంటి సంస్కృతి ఇది తెలంగాణకు ఉంది. అటువంటి దాన్ని భ్రష్టు పట్టిస్తుంది మీరంతా, మీ కుటుంబ సభ్యులే. కాబట్టి ఈ సందర్భంగా నేను ఒకటే తెలియజేస్తాను, మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ప్రజలు మిమ్మల్ని తరిమి కొడతారు. మొన్న ఫార్మాసిటీ ఎట్లా తీస్తావు దించు? అసలు నీవు ఉంటావా? ముట్టుకొని చూడు నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముట్టుకొని చూడమని చెప్తున్నా. ఎట్లా తీస్తావు? నీకుండే కెపాసిటీ ఏంది చెప్పండి. ఆ దోమలకు ఆ మురికి జనం చనిపోనా? మరి చెదరగట్టు ఫ్లైఓవర్ దగ్గర నువ్వు ఇల్లు కట్టుకొని ఉంటావా? కవిత చెప్పమ్మా. కేటీఆర్ నువ్వు ఉంటావాడు చెప్పు. నువ్వు ఉండి అక్కడే ఇల్లు కట్టుకొని ఉండు. నీకెందుకు వంజరాయేశ్వర జూబ్లీహిల్స్లో బంగ్లాలు, కోకాపేటలో ఎందుకు భవనాలు చెప్పండి. మీరు అక్కడ ఉండాలి. పేద ప్రజలు మురికి కుంపలో మురిగిపోవాలన్నా మీరు అడగండి, సూచనలు ఇవ్వండి ప్రభుత్వానికి. సరైన పద్ధతులు ఇట్లా కాదండి, వాళ్ళకి ఇల్లు కట్టిమనండి. అదొక న్యాయమైన విషయం. నువ్వు అది చెప్పకుండా అసలు అసెంబ్లీకే రాకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే ఎబ్బుకుంటాను అనుకుంటున్నావా? ఖబర్దారు చెప్తున్నా. హరీష్ రావు, కేటీఆర్, కవిత, మీ అయ్యకు తెలుసు అసలు మీ కథ అంతా. ఇలా టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు వస్తే కదా మీ సంగతి అని తెలుస్తుంది. మీ వల్ల 4 ఆఫీసర్లు ఇలా జైళ్ళ పాలు అయ్యారు. రాధాకృష్ణ, తిరుపతి అన్న, అదేవిధంగా భుజంగరావు, వీళ్ళందరూ కూడా మీ వల్ల ఇలా బెయిల్ రాకుండా వాళ్ళు ఉన్నారు. మీ వల్లనే కదా, మీరు చెప్పింది చేయడం వల్లనే కదా. ప్రభాకర్ రావు ఎందుకు దొంగలాగా దాక్కుంటున్నాడు అమెరికాలో? ఏదో ట్రీట్మెంట్ పేరు మీద పోయి వైద్యం మీద పోయి మీరు అక్కడ ట్రీట్మెంట్ చేయించుకుంటే జూలైలో వస్తాను. ఎందుకు వస్తలేడు? మొత్తం ప్రభుత్వం ఊకుంటుంది అనుకుంటున్నారు. మీరు 4 రోజులు రాకుంటే మొత్తం పాస్పోర్ట్ అన్నీ కూడా సీజ్ అయిపోయినాయి. మీ జిట్టాబద్దులు అన్నీ కూడా తయారైతున్న లోపల. కాళేశ్వరం 1,00,000 కోట్లు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇలా ఎందుకు కుంగిపోయింది చెప్పండి. కుంగిపోతే దానికి మొత్తం బాధ్యులు మీరే అని చెప్పారు కదా. ఇంజనీర్లు, సిఈఓలు, టోటల్ ఆఫీసర్లు కూడా మీరు చెప్పడం వల్లనే మేము చేసినాం, మా మాట నడవనీయలేదని చెప్పింది కదా. ఇది నిదర్శనం కాదా?
ఇన్ని అన్యాయాలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక్క సంవత్సరం కూడా ఇక పూర్తి కాలేదు. ఆ పూర్తి కాకముందుకే ఇది చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు. 10 ఏళ్లలో మెల్లమెల్ల అంచెలంచెలుగా చేస్తారు. ఇప్పుడు డిసెంబర్లో రైతు బంద్ చేస్తారు. రుణమాఫీ చేసి 2 లక్షల రూపాయలు ఇక కొంతమందికి కావాలి. మొత్తం ఖజానంతా ఖాళీ చేసిపోతుంది. ఆ సెక్రటరీకి వేసిన సున్నా కూడా నాకిపోతుంది. నువ్వు మీ అయ్యా మీరు అందరూ కలిసి ఇలా ఏమి లేదాడా. దాన్ని ఏదో నిధులు తీసుకొచ్చి దాన్ని ఏదో విధంగా ప్రజలకు నిర్ణయం తీసుకున్నాం. వాళ్ళకి మీరు ఇల్లు కొంతమందికి ఇల్లు ఇస్తూ ఉంటారు. నిదానంగా ప్రాసెస్ మొదలవుతూ ఉంటుంది. ఒక మంచి నీళ్ళు ఆ రోజు ఉన్నటువంటి మూసిలాగా డెవలప్ చేయాలని అనుకుంటున్నాను. తప్ప అది సూచనలు ఇవ్వండి. ఇట్లా కాదు ఇట్లా మీ అయ్యను పోయి అసెంబ్లీకి పోయి సూచనలు చేయమని మా ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు ఆహ్వానించారు కదా. ఎందుకు వస్తలేడు దొంగన చెప్పండి. మీరు టెలిఫోన్ ట్యాపింగ్లు, మీ కేసులు, లిక్కర్ స్కామ్లు, భూ స్కామ్లు, ఇష్టానుసారంగా పేదల భూములు గుంజుకున్నారు. ఎస్సీ ఎస్టీ భూములు అన్నీ కూడా గుంజుకుంటారు మీరే కదా. శ్మశాన వాటికలు కడుతుంది భూములలో, ఎస్సీ ఎస్టీ భూములలో హరితవనాలు పెడుతుంది. అదేవిధంగా రైతు వేదికలు కడుతుంది. ఇందిరాగాంధీ ప్రభుత్వం ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన భూములు ఇలా మీరు వాళ్ళ దగ్గరికి లాక్కొని ఇలా మీరు ఇష్టానుసారంగా రాజ్యం వెళ్ళింది నిజం కదా. చెప్పండి. అసలు ఏమాత్రం మీకు ఏమన్నా సిగ్గు శరం ఉందా అని నేను అడుగుతున్నా. కేటీఆర్, హరీష్ రావు, అసలు నువ్వు మహిళవు అసలు తలెత్తించుకోవాలి. నువ్వు చేసిన జక్కలకు తెలంగాణ ప్రజలే తలదించుకున్నారు జైల్లో ఉంటే. తిహార్ జైల్లో ఎవరైనా పోయినరా? ఇప్పుడు తెలంగాణ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎవరైనా పోయినరా? భారతదేశ స్వతంత్రం 47 నుంచి వచ్చినప్పటి నుంచి 75 ఏళ్ళ స్వతంత్ర భారతంలో మన తెలంగాణ మహిళలు ఒక్కరైనా తిహార్ జైల్లో పడ్డారా? ఎంత సిగ్గు శరం, ఎంత అవమానం. ఇవన్నీ కూడా ఉండి కూడా ఇష్టానుసారంగా దోపిడీ చేసుకొని, మీరు ఇష్టానుసారంగా విల్లాలు కట్టుకొని, ఫామ్ హౌజులు కట్టుకొని మీరు పని చేస్తుంటే ఎందుకు అడ్డం పడుతున్నారు? స్కిల్ యూనివర్సిటీ మీకు ఎందుకు రాలే ఆలోచన? ప్రతి ఒక్కరిని డెవలప్ చేయాలి, టెక్నికల్గా డెవలప్ అయ్యి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళకు ఉండాలని చెప్పి మా ప్రభుత్వం ఆలోచిస్తుంది. దాన్ని కూడా మీరు అదాని ఏదో 100 కోట్లు ఇస్తే ఆ 100 కోట్లు వాపసు వద్దు, అవసరం లేదని చెప్పి మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. అది సరిపోదు అని అంటాడు. మీరు ఎందరి దగ్గర లంచాలు తీసుకోలేదు చెప్పండి. దళిత బంధు చేస్తాను ఎంతమందికి ఇచ్చారు? దళితులు ముఖ్యమంత్రి చేస్తానికి ఎందుకు చేయలేదు? ఏదో నోటికి అడిగితే తేనె బెల్లం అతికిచ్చేసి నాకు కూడా సపోర్ట్ ఇవ్వండి. అసలు మీరు వేసారు, మిగతా వాళ్ళకి సిప్పని ఇచ్చారు. ఇక్కడ ఉండి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి చేయమని చెప్పి మీరు అన్ని ఫోన్లలో రికార్డులు ఉన్నాయి, అవన్నీ కూడా బయటకు వస్తాయి. ఆ కలెక్టర్ మీరు దాడి చేయిస్తారా? చెప్పండి. మీరు ఉన్నప్పుడు ఖమ్మంలో రైతులకు బేడీ లేయలే. ఇప్పుడు రైతులకు దాడి జరుగుతుంది కాంగ్రెస్ అని అంటున్నావు. బేడీ లేచింది కదా దొంగల్లాగా. మీరు ఖమ్మం జిల్లాలో మీరు బేడీ వేయలే రైతులకు దొంగల్లాగా, గంటిపోటు దొంగల్లాగా వేయలే. అది మర్చిపోయినా మీరంతా, ప్రజలు మర్చిపోయినా అనుకుంటున్నారా? కలెక్టర్ మీద దాడి చేయించిన సంస్థలో ఖచ్చితంగా మీ హస్తం ఉంది. మీరు మాట్లాడే రికార్డ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా తొందరగా వస్తాయి. మీరు ఏం తొందరగా పడాల్సిన అవసరం లేదు. ఇంకా 4 ఏళ్ళ టైం ఉంది మాకు. 4 ఏళ్ళ కాలంలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.